హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంవత్సరం అంతా ఎంతో ఫ్రెష్గా ఉండి మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగించే ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూసేద్దాం. 2-3 రకాలుగా ఉసిరికాయ పచ్చడిని పెట్టొచ్చండి. ఈజీ మెథడ్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చింతపండు వాడకుండా నిమ్మరసం వేసి మాత్రమే ఈ మెథడ్లో పెడుతున్నాను. ఇది చాలా సింపుల్ వే అండి, చాలా బాగుంటుంది పచ్చడి. అస్సలు మిస్ చేయొద్దు, వీడియో చివరి వరకు చూడండి. ముందుగా దీనికోసం ఒక 1/2 kg వరకు ఇలా మీడియం సైజు ఉన్న ఉసిరికాయలను తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటికి ఏమైనా దెబ్బలుంటే చాక్తో అక్కడి మందం కట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఉసిరికాయలకి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు చిల్లకుండా ఉంటాయి. అలాగే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ లోపలి వరకు వెళ్ళి చక్కగా వేగడానికి అన్నమాట. ఇలా ఒక కాయకి 3 ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతాయి. దెబ్బలు కానీ లేదంటే ఏవైనా పాడైపోయినా లేదంటే మెత్తబడిపోయిన ఉసిరికాయలని మాత్రం పచ్చళ్ళలో అస్సలు వాడొద్దు. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం పొడిని తయారు చేసుకుందాం. ముందుగా గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. ఒక 2-3 సెకండ్స్ వేగిన తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. ఫైనల్గా ఆవాలను వేసుకొని చిన్న మంట మీద పెట్టేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి. ఇక్కడ ఆయిల్ మీరు నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ, సన్ఫ్లవర్ నూనె కానీ ఏదైనా వాడచ్చు. నేనైతే నువ్వుల నూనెను యూజ్ చేశాను. దీంట్లోకి మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను వేసేసుకొని మీడియం మంట మీద చక్కగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ముక్క కాస్త మెత్తబడిపోయి ఇలా కాస్త రంగు మారితే సరిపోతుంది. మనకి కరెక్ట్గా వేగిందా లేదా చూడడానికి కోసం ఒక ఉసిరికాయను తీసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చేస్తే మనకి మెత్తగా లోపలికి దిగితే సరిపోతుంది. ఈ మాత్రం ఉంటే మనకి పచ్చడి పాడకుంటాయి. ఇలా కాస్త రంగు మారితే సరిపోతుంది. బాగా వేయించుకుంటే మనకి ముక్క టేస్ట్ అనేది పచ్చడి తింటున్నప్పుడు మారిపోతుంది. పావు కప్పు వరకు క్రిస్టల్ సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. లేదంటే నార్మల్ సాల్ట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాస్త పొడి చేసుకున్నాక మనము వేయించి చల్లారబెట్టుకున్న గింజల్ని ఇందులో వేసేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక పావు కప్పు వరకు కారము, కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కాస్త ఎక్కువ వెల్లుల్లి వేసుకున్నా బాగుంటాయండి. పచ్చడి ఊరిన తర్వాత ఈ వెల్లుల్లి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి వేయించుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. జస్ట్ ఉసిరికాయ ముక్కల్ని ఈ పొడిలో వేసేసి కలిపేశాను అన్నమాట. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని పోపు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఇలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోండి. ఒక 2 వెల్లుల్లిని శుభ్రంగా పొట్టు తీసేసి ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. అలాగే కలర్ కోసం పసుపు వేసుకోండి. పోపు కంప్లీట్గా చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న ఉసిరికాయల్లోకి ఈ పోపును వేసేసుకోవాలి. ముక్కలు చెదిరిపోకుండా కంప్లీట్గా పోపు ఉసిరికాయలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. పచ్చడిని స్టోర్ చేయడానికి గ్లాస్ జాడీలు వాడాలి. అలాగే తడి తగలకుండా చూసుకుంటే సంవత్సరం కంటే ఎక్కువగా పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా నిల్వ ఉంటుంది. 2 మీడియం సైజు ఉన్న నిమ్మకాయలను తీసుకొని నిమ్మరసం పిండి ఈ పచ్చళ్ళలోకి కలిపేసుకోవాలి. పచ్చళ్ళలో కారం కానీ, ఉప్పు కానీ, పులుపు కానీ తగ్గితే నెక్స్ట్ డేకి మనం టేస్ట్ చూసి కలిపేసుకోవచ్చు. పచ్చడి పెట్టిన రోజు కంటే నెక్స్ట్ డే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. నిమ్మరసాన్ని పచ్చళ్ళలో కలిపేటప్పుడు గింజలు పడకుండా చూసుకోండి. ఇలా టీ మెష్తో వడగట్టుకుంటే మనకి గింజలు పడకుండా ఉంటాయి. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి కంప్లీట్గా కలిపేసుకోండి. ఇది ఊరిన తర్వాత 2-3 రోజులకి మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. సో అప్పుడు ఏదైనా తగ్గితే కలిపేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ వీడియోని చూసి ఫాలో అయిపోండి. పచ్చడి సీజన్ అయిపోయే లోపలే పెట్టేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.